ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి మనము ధ్యానించుకోబోతున్నాము. ఈ 4వ అధ్యాయంలో ద థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్, ఏ విషయాలు నేను మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటున్నానంటే, ఫ్రమ్ ద యాంగిల్ ఆఫ్ గాడ్స్ ప్రివిలేజ్ దట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ బిలీవర్. ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన ఆధిక్యత. సెకండ్ థింగ్, ద పొటెన్షియల్ దట్ గాడ్ ప్లేస్డ్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. దేవుడు విశ్వాసులకు ఇచ్చిన సామర్థ్యము, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. అది ఏ మానవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. వాటి యందు మనం నడుస్తున్నామా లేదా మిమ్మల్ని పురికొల్పుటకును నేను ఈ ఉదయకాల సమయంలో మీ దగ్గరకు వచ్చినాను. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. అక్కడ గ్రంథకర్త 10వ అధ్యాయంలో అంటాడు, ఆ దినము దగ్గరికి రావడము సమీపించడము మీరు చూచిన కొలది మరిగా ఎక్కువగా మీరు కలుసుకోండి, ఒకరినొకరు పురికొల్పుకోండి అని అక్కడ మాట్లాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. క్రీస్తు సంఘాన్ని ఒక పరికరముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క మత్తయి సువార్తలో ఆ యొక్క అపోస్తులతో మాట్లాడుతూ, పేతురుతో మాట్లాడుతూ ఆయన పలికిన మాటలు, నా సంఘమును, అంటే సంఘము ఆయనది అంటున్నాడు, నేను కడతాను అంటాడు. అంటూ ఒక మాట అంటాడు, ఏంటిదంటే పాతాళపు శక్తులు సంఘం ఎదుట నిలబడలేవు అని చాలా శక్తివంతమైన స్టేట్మెంట్ జీసస్ ఇచ్చినాడు. యేసు ప్రభు ఎన్విషన్ చేస్తున్నట్లుగా, ఆశపడుతున్నట్లుగా, దూర చూపుతో చూస్తున్నట్లుగా మనం నడుస్తున్నామా? సంఘము అటువంటి పాతాళపు ద్వారములను బద్దలు కొట్టి అన్యులను ఒక స్వాస్థ్యంలోనికి, దేవుడు క్రీస్తు ద్వారా ఏర్పాటు చేసిన స్వాస్థ్యంలోనికి నడిపించగలుగుతున్నారా? విడిపించగలుగుతున్నారా? దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించగలుగుతున్నారా? అసలు దేవుడు వాళ్ళలో పెట్టిన సామర్థ్యం ఏంటిది? దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యత ఏంటి? ఆ కోణంలోనే ఈ ఉదయకాల సమయంలో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, హియర్ Paul talks about something given in the body of Christ. క్రీస్తు శరీరంలో అక్కడ కొంతమంది నాయకులు కనబడతా ఉన్నారు. కొందరు అపోస్తులు గాను, కొందరు ప్రవక్తలు గాను, కొందరు సువార్థికులు గాను, కొందరు ఉపదేశకులు గాను, కాపర్లు గాను మనకు కనబడుతుంది. బైబిల్లో ద వర్డ్ పాస్టర్, పస్టోరా, పాస్టర్ అనే పదము అది లాటిన్ నుంచి 14th సెంచరీలో తీసుకోబడింది అనమాట. అంటే గొర్రెల కాపర్లు, వాళ్ళకు సంబోధించిన పదము ఆ బైబిల్ ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు అది ఆ వర్డ్ పాస్టర్ అనేది ఇట్ ఈస్ పిక్డ్ అప్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 ఓన్లీ వన్స్ త్రూ అవుట్ ద బైబిల్. న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ కూడా పాస్టర్ అనే పదాన్ని మనము చూడము. మనము వర్బ్స్ చూస్తూ ఉంటాము. షెపర్డ్, కాయివారు, అధ్యక్షులు, పెద్దవారు, హూ షెపర్డ్ ద ఫ్లాక్ ఆఫ్ గాడ్, అంటే కాస్తూ, సంరక్షిస్తూ, పోషించే అటువంటి పదాలు చూస్తాం. కానీ ద వర్డ్ పాస్టర్ ఈస్ నాట్ దట్ పాపులర్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్ రైటింగ్స్. వాళ్ళు రాసినప్పుడు పౌలు అన్యులను సంబోధించేటప్పుడు, అంటే పౌలేమో సువార్త ప్రకటించడానికి అన్యుల దగ్గర పంపించబడ్డాడు, పేతురేమో యూదుల మధ్యలోనికి పంపించబడ్డాడు. వాళ్ళ అపోస్టలిక్ టీమ్స్ వాళ్ళు ఆయా రీతులుగా కదులుతా ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో అంటే ఒక వేదాంత పరుడు, థియాలజన్, ఆయన సిస్టమాటిక్ థియాలజీలో ఆయన రాస్తూ ఏమంటాడంటే, పౌలు తరచుగా అన్యుల మధ్యలో వెళ్తున్నాడు కాబట్టి అధ్యక్షుడు అనే పదము ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ దోస్ డేస్. హూ ఓవర్సీ, వాళ్ళు చూడడము, సంరక్షించడము, వాళ్ళకి కావాల్సిన అవసరాలు చూడడము. సో he started using the word
అధ్యక్షుడు అనే పదాన్ని తను అక్కడ వాడినట్లుగా చూస్తున్నాము. జూయిష్ కాంటెక్స్ట్ లో ద వర్డ్ ఎల్డర్ ఇస్ వెరీ పాపులర్. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు సంరక్షించడము, చూడము, పోషించడము, వాళ్ళకి కావాల్సిన విషయాలు చూడడం. సో దట్ ఈస్ ద వర్డ్ దట్ వాజ్ యూస్డ్ ఇన్ ద జూయిష్ కన్వర్టెడ్ చర్చెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పాస్టర్ అన్నా, లేకపోతే అధ్యక్షుడు అన్నా, లేకపోతే పెద్దలు అంటే ఆ రీతిగా సంబోధించబడిన, the ultimate goal is not about the title that they carry, but the function that they are supposed to function in the body of Christ. వాళ్ళు ఏ రీతిగా అయితే పని చేయాలో, ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడో దానిపైన మనం ఇఫ్ యూ కెన్ ఫోకస్, దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. దేవుని యొక్క సంఘంలో ఇటువంటి నాయకులను దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎందుకు ఏర్పాటు చేసినాడు అని మీరు చూసుకున్నట్లయితే 12వ వచనంలో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే, టు ఎక్విప్ ద పీపుల్ ఫర్ ద వర్క్స్ ఆఫ్ సర్వీస్. అంటే నాయకులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అక్కడ పౌలు గారు రాస్తున్నారంటే, ఈ నాయకులు అనబడుతున్న వారు విశ్వాసులను పరిచర్య ధర్మమును వారి ద్వారా జరిగించుటకును వారిని దేవుడు సంఘములో నియమించను అని పౌలు గారు ఒకటి చెప్తున్నట్లుగా చూస్తున్నాం. వి కెన్ సీ టూ యాంగిల్స్ టు ది స్క్రిప్చర్. ఒకటేమో విశ్వాసులను ఎక్విప్ చేయడము, తర్బీదు చేయడము, ట్రైన్ చేయడము. ఎందుకు పౌలా? ఎందుకు అంటే సో దట్ దే కెన్ సర్వ్ ఇన్ ద మినిస్ట్రీ. దేవుని యొక్క పనిలో వాళ్ళు కూడా వాడబడినట్లుగా, పరిచర్య ధర్మము వాళ్ళు జరిగించినట్లుగా దేవుడు వీళ్ళని నియమించినాడు అనేసి పౌలు గారు చెప్తున్నారు. వాట్ ఎవర్ వాజ్ గివెన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఏవైతే సంఘానికి ఇవ్వబడ్డాయో అది ఇవ్వడానికి దేర్ వాజ్ ఎ ప్రైస్ ఫర్ క్రైస్ట్ టు పే. యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులతో ఉన్నప్పుడు పదే పదే వారు చెప్పిన మాట ఏంటిదంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను తండ్రి వాగ్దానం చేసింది నేను నీ దగ్గరికి పంపిస్తాను అని పదే పదే పరిశుద్ధాత్మ గురించి తను మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. తన మహిమ పొందిన తర్వాత వెళ్ళి ఆత్మను కుమ్మరించినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ పౌలు ఏమని రాస్తూ పలుకుతున్నాడంటే, తను చనిపోయి ఆయన తిరిగి లేసి he has distributed gifts among his people అని అక్కడ పలుకుతున్నాడు. అంటే క్రీస్తు తన మరణము పునరుద్ధానము ద్వారా వేటినైతే సంపాదించినాడో ఆ వరములను ఏం చేస్తున్నాడు? తన రక్తంలో విమోచించబడిన తన బిడ్డలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఒక కార్యాన్ని జరిగించడానికి ఆయన ఆశపడుతున్నాడు. అదే సందర్భంలో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే, దట్ ఈస్ ద రీజన్ వై క్రైస్ట్ saw them as a powerful entity. రాబోయే దినాలలో నేను నా సంఘాన్ని కడతాను, పాతాళపు ద్వారములు సంఘం ఎదుట నిలబడలేవు అని చెప్పడానికి ప్రయత్నము చేసినాడు. అపోస్తుల కార్యంలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వాళ్ళు దేవుని శక్తిని పొందుకొని, కేవలము అపోస్తులు మాత్రమే కాదు, ఆ మేడ మీద 120 మంది దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకొని విశ్వాసులు కలిసినప్పుడల్లా దేవుని శక్తితో కదులుతున్నారు. ఎక్కడ చూసినా సూచక్రియలు, మహత్కార్యాలు, అపోస్తుల కార్యాన్ని చూసినప్పుడు ఒక ప్రశ్న పదే పదే మనకు రావాలి. ఆ దినాల్లో ఉన్న సంఘానికి ఈ దినాల్లో ఉన్న సంఘానికి తేడా ఏంటి? వాళ్ళలో ఉన్నది మనలో లేనిది ఏంటి? వాళ్ళు పొందుకున్నది ఏంటిది? మనం పొందుకున్నది ఏంటిదో మనం పరీక్షించుకునే వరకు దేవుని బిడ్డలారా మన మధ్యలో అటువంటి ఉజ్జీవము ఎన్నటికీ రాదు. The blueprint of the church is already given in the book of Acts. అపోస్తల కార్యంలో చాలా స్పష్టంగా తన సంఘం ఎదుట, సంఘము ఎడల ఆయన కలిగిన సంకల్పం ఏంటో, ఏమి ఇవ్వాలనుకున్నాడో, ఏ రీతిగా కదలాలని సంఘం విషయంలో కోరుకున్నాడో, యూ కెన్ సీ దట్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాము. సరే, కానీ ఆ సంఘానికి
ఇప్పుడున్న సంఘము అనబడుతున్న వారికి వ్యత్యాసం ఏంటిది? డు వి సీ దట్ పవర్ ఆపరేటింగ్ ఇన్ us. అటువంటి శక్తిని విశ్వాసులు అనుభవించగలుగుతున్నారా? మనం కూడుకున్నప్పుడు అటువంటి శక్తివంతమైన అనుభవాల కింద మనం రాగలుగుతున్నామా? క్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఏ రీతిగా అయితే లేపబడి, ఇక్కడ ఒక మాట ఉంది, ఏమని రాయబడి ఉందంటే 7వ వచనంలో మీరు చూడండి, టు ఈచ్ వన్ హి హస్ గివెన్ ద గ్రేస్. ఒక ట్రాన్స్లేషన్ లో ఏముందంటే, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ లో టు ఈచ్ వన్ హి హస్ గివెన్ ద గిఫ్ట్ అని రాయబడి ఉంటుంది అక్కడ. ఓకే, వరము ఇవ్వబడింది, అది క్రీస్తు ద్వారా, అంటే ఆయన కోరినట్లుగా ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం. యాజ్ క్రైస్ట్ అపోర్షన్డ్ ఇట్, దట్ ఈస్ దిస్ ఇస్ వై ఇట్ సేస్ when he ascended on high. అందుకొరకే ఈ రీతిగా రాయబడింది, ఆయన పైకి ఎత్తబడిన తర్వాత ఆయన చెరపట్టి, అంటే సాతాను క్రియలను ఆయన బంధించి లేకపోతే ఓడించి, ఒక శత్రువును ఒక రాజు ఓడించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చెరపట్టుకొని ప్రొసెషన్ తీసుకొని డప్పులు కొట్టుకుంటా వాద్యాలు వాయించుకుంటా వాళ్ళని సిగ్గుపరచుకున్న తీసుకుపోతారు. ఒక ట్రైన్ ని ఎలా అయితే బోగీస్ ఒకదాని వెనకాల ఒకటి వెళ్తా ఉంటాయో అట్లా ప్రొసెషన్ వెళ్తుంది అనమాట. ఒక యుద్ధం అయిపోయిన తర్వాత క్రీస్తు అటువంటి గొప్ప యుద్ధాన్ని గెలిచి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రొసెషన్ లో వెళ్తా ఉన్నాడు. వెళ్తూ వాట్ డస్ ఇట్ సే? హీ టుక్ మెనీ క్యాప్టివ్స్ అండ్ గేవ్ గిఫ్ట్స్ టు పీపుల్. తన యొక్క బిడ్డలకు ఏమి ఇచ్చినాడంట? బహుమానాలు ఇచ్చినాడు. ఆ బహుమానాలలో ఒక గొప్ప బహుమానము సంఘానికి ఇచ్చింది నాయకులు. ఆ నాయకులకు ఇచ్చిన కృప ఏంటంటే, చూడు నువ్వు కూడా పని చేయాలి, నువ్వు నీ దగ్గర ఉన్న విశ్వాసులను కూడా పని చేయించాలి. వాళ్ళకి ఇచ్చిన కృప. ఎందుకంటే కేవలం మీరే పని చేయడం కాదు, ఇక్కడ అట్లా చేస్తున్నారని ఊహించుకొని అని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద స్క్రిప్చర్ టు యూ. ఐఎమ్ బిలీవింగ్ దట్ the leaders here are giving you enough opportunity to serve in the potential that God has placed in you. మీకు ఇచ్చిన సామర్థ్యం చొప్పున, దేవుడు మీకు ఇచ్చిన కృప చొప్పున మిమ్మల్ని ఆ రీతిగా రికగ్నైజ్ చేసి వాడుకుంటున్నాడు, వాడబడేటట్టుగా ప్రోత్సహిస్తున్నారని నమ్ముతున్నాను. ఐఎమ్ నాట్ అస్యూమింగ్ ఎనీథింగ్. స్క్రిప్చర్లో ఏముందో అది మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో వెన్ జీసస్ రోజ్ అగైన్, ఆ విక్టరీ ప్రొసెషన్ లో యు నో వాట్ డిడ్ జీసస్ డి? ఆయన హీ పోర్డ్ అవుట్ ద గిఫ్ట్స్ అపాన్ హిస్ పీపుల్. అందుకోసమే పేతురు గారు ఆ యొక్క అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూస్తాము, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత హీస్ కోటింగ్ ద ప్రాఫెసీ ఆఫ్ జోయెల్. యోవేలు ప్రవచించిన ప్రవచనాన్ని ఆయన కోట్ చేస్తూ ఏమంటున్నాడంటే, అంత్య దినాలలో నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన నేను కుమ్మరిస్తాను. వాళ్ళు యవనస్తులు యవనస్తురాలు, వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు ప్రవచిస్తారు, దర్శనాలు చూస్తారు. పనికర్తల పైన, పనివారి పైన, ప్రతి ఒక్కరి పైన నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పినాడు. పేతురు గారు ఆ బాప్తిజం ఇచ్చే సమయంలో మారు మనసు పొందాలంటే మేము ఏం చేయాలి అన్నప్పుడు, మీరు పశ్చాత్తాపడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందడానికి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరంని మీరు పొందుతారు. అది మీకును, మీ పిల్లలకును, మీ పిల్లల పిల్లలకును, ఎందరైతే క్రీస్తు నామంలో పిలువబడతారో వారందరికీ చెందింది. సో దట్ ఎక్స్పీరియన్స్ ఈస్ సేయింగ్ ఇన్ ద లాస్ట్ డేస్ God will pour out his spirit and it belongs to everybody. అది మన రైట్, మన హక్కు అన్నట్టుగా అక్కడ పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాడు. ఆయన సంపాదించి కుమ్మరించింది అది మన హక్కు అన్నట్టుగా, అది మీకే వాగ్దానం చేయబడినట్లుగా ఆయన పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రశ్న ప్రతి దగ్గర నేను అడిగేది ఏంటంటే, చివరి దినాలు ఎప్పుడు అయిపోయినాయండి? చివరి దినాలు ఎప్పుడు ముగించినాయి? అక్కడ యోవేలు ప్రవచించిన ప్రవచనము, అంత్య దినాలలో నా ఆత్మను నేను ప్రతి ఒక్కరి పైన, అది ఎప్పుడు ముగించాలి అంటే, ఎప్పుడు ముగించబడాలి అంటే అంత్య దినాలు అయిపోయిన తర్వాత అది ముగించబడాలి. అంత్య దినాలు ముగించబడ్డాయా? అంత్య దినాలలో ఇంకా మనం ఉన్నామా? దేవుని బిడ్డలారా, ఇఫ్ క్రైస్ట్ envisioned that church be filled with his Holy Spirit
and what he wanted to give to the church, it is his thought and his plan. సంఘానికి ఏమి ఇవ్వాలనుకున్నాడు, సంఘముకు ఏమిచ్చి ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడో అది ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక. దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో అది మన పైన ఆధారపడి ఉంది. బట్ గాడ్ వాంట్ టు సీ ద చర్చ్ ఇన్ ఎ పవర్ఫుల్ వే. ఇక్కడ ఏం చేస్తున్నాము, గాడ్ అపాయింటెడ్ అపోజిల్స్, prophets, evangelists, pastors, teachers. Why did God raise them? ఎందుకు రేజ్ చేస్తున్నాడు? అటువంటి గిఫ్టెడ్ లీడర్స్ ని దేవుడు ఎందుకు అపాయింట్ చేస్తున్నాడు అంటే టు ఎక్విప్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క సంఘాన్ని తర్బీదు చేసి పరిచర్య ధర్మమును వారి ద్వారా నెరవేర్చడానికి, ముగించడానికి, వాళ్ళని పనివారుగా తయారు చేయడానికి, తర్బీదు చేయడానికి నాయకులను ఏర్పాటు చేస్తారు. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్, దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్, దిస్ ఇస్ గాడ్స్ డిజైర్, దిస్ ఇస్ గాడ్స్ రెవల్యూషన్ టు ద అపోజిల్. ఇది దేవుని ప్రణాళిక అని హీస్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. ఆమె ఒక నాయకుల పని తర్బీదు చేయాలి, డాక్ట్రిన్స్లలో, సిద్ధాంతాలలో, వాక్యంలో మంచి పునాది వేయాలి. కింద మీరు చూడండి, చదవండి, ఏముంటుంది? ఎప్పుడైతే మనం తర్బీదు చేయబడతామో పరిపక్వతలో ఎదుగుతామో, ఐక్యతలో ఎదుగుతామో, వేరే సిద్ధాంతాలు మన దగ్గరకు వచ్చినప్పుడు, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు ఆ బోధలను మనం గుర్తించి మనము జయించగలుగుతాము అని చెప్తూ కింద ఏమంటాడంటే, ఈ రీతిగా తర్బీదు చేయబడంతో వీ కెన్ స్పీక్, హీస్ టాకింగ్ అబౌట్ ద చర్చ్, we can speak the truth in love. అంటే ఈ పరిచర్య ధర్మము జరిగించేవారు బయట బోధను జయించడమే కాదు, ఆ యొక్క సరైన బోధను ప్రేమతో ప్రకటించేవారుగా ఉంటారు. where each will do their part. ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రను పోషిస్తారు. we don't see that happening in our church today. ఈ దినాలలో మన సంఘాలలో అది మనం చూడము. But God has designed the church to be like that. దేవుడు కొందరికే తన ఆత్మను ఇద్దామని ప్లాన్ చేసినాడా? పాత నిబంధనలో ఇఫ్ యు లుక్ ఎట్ ద మినిస్ట్రీ, పరిశుద్ధాత్ముడు కొందరిపైకే వచ్చేవాడు, కొందరినే దేవుడు ఆయన పనికి వాడుకునేవాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు he was not, maybe he was among them, బట్ హీ వాజ్ నాట్ రిసైడింగ్ ఇన్ దెమ్. వాళ్ళలో నివసించే అంత ధన్యత వాళ్ళకి దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే పరిపూర్ణమైన బలి ఇవ్వబడలేదు వాళ్ళ పాపాల కోసం. క్రీస్తు ద్వారానే ఆ బలి ఇవ్వబడింది, కడగబడ్డాము. అందుకోసమే మనం జీవం కలిగిన దేవుని ఆలయము చేయబడ్డాము, దేవుడు నివసించే స్థానంగా చేయబడ్డాము. వి ఆర్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. ఒక సంగతి తెలుసా, ఇఫ్ యు లుక్ ఇన్ టు ద గ్రీక్ రెండరింగ్, ఆ యొక్క పౌలు వాడిన పదము అక్కడ మీరు జీవం కలిగిన దేవుని ఆలయం అనే సంగతి మీరు ఎరుగరా అని వాడిన పదము, అక్కడ వాడిన పదం ఏంటి తెలుసా? గ్రీక్ పదము హీరాన్ అనే పదం వాడలేదు. హీరాన్ అనే పదము సేక్రెడ్ ప్లేస్, పవిత్రమైన స్థలము అందని అర్థము. పవిత్రమైన వాటి కోసం వాడబడే స్థలము. అక్కడ వాడిన పదము నావోస్. నావోస్ అనే పదము దానికి అర్థము అతి పరిశుద్ధ స్థలము. పౌలు ఏమన్నాడు తెలుసా? మీరు క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు అతి పవిత్రమైన స్థలం అని మీరు ఎరగరా? దేవుని ఆత్మ నీ యందు నివసిస్తున్నాడని మీరు ఎరగరా? స్తోత్రం కలుగును గాక. ఆధిక్యత పాత నిబంధన వాళ్ళకి లేదు. ఆధిక్యత కేవలము కొత్త నిబంధనలో కొత్తగా అంటే నూతన పరచబడి క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి మాత్రమే ఆ ధన్యతనిచ్చినాడు. అందుకోసమే దేవుని బిడ్డలారా, నాట్ ఓన్లీ దట్ గాడ్ హెస్ గివెన్ us the privilege to have the Holy Spirit inside of us, పరిశుద్ధాత్ముని మనం కలిగి ఉండడమే కాదు, పరిశుద్ధాత్మ యొక్క శక్తితో కదిలే ప్రణాళికను దేవుడు కొత్త నిబంధనలో తన బిడ్డలకు ఆధిక్యతను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. Are we able to catch the essence of this message?
అది ఏ మానవుడు ఇచ్చింది కాదండి, ఏ మనిషి ద్వారా వచ్చింది కాదు. నీ తండ్రి ఆ సిలువలో ప్రాణం పెట్టి కొని నీకు ఇచ్చిన ఆధిక్యత, అది నీకు ఇచ్చిన ప్రాముఖ్యత, నీకు ఇచ్చిన సామర్థ్యం. అది నీవు నడవకపోతే సమస్య నీది, వేరేది ఎవరిది కూడా కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4వ అధ్యాయంలో 3 భాగాలను మనం చూస్తాము. దేవుని బిడ్డలారా, 3 భాగాలను చూస్తాము. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆయన బతిమలాడుతున్నాడు, యోగ్యంగా నడవండి. ఆ పరలోకపు పిలుపును మనం కలిగి ఉన్నాం కదా, ఆ రక్షణ పిలుపును మనం కలిగినాం కదా, గనుక యోగ్యంగా నడవండి, ఆ పిలుపుకు తగ్గట్టుగా మీరు నడవండి అని చెప్తూ హీస్ టాకింగ్ అబౌట్ ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి మధ్యలో ఉండవలసిన జాగ్రత్తగా ఎలా బ్రతకాలనో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని బ్రతకాలో. మనం రక్షించబడ్డాము గనుక ఈ జాగ్రత్తలు తీసుకోవాలని హీ టాక్స్ అబౌట్ ద ఫంక్షన్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ వన్ అనదర్. ఒకరొకరు ఎలా ఉండాలో మాట్లాడుతున్నాడు. తర్వాత 7వ వచనం నుంచి మనం చూసుకున్న తర్వాత he talks about God giving the gifts to the body of Christ. సంఘానికి తనిచ్చే వరము, నాయకుల గురించి, ఆ యొక్క గిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నాడు? 3వ భాగం దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, విశ్వాసులు తరబీదు చేయబడి వాళ్ళు పరిచర్య ధర్మము జరిగించుటకును. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, సువార్త కొందరే ప్రకటించాలనా, అందరు ప్రకటించాలా? అందరు ప్రకటించాల. 1 పేతురు 2వ అధ్యాయంలో 5వ వచనంలో, 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో మనమందరం యాజకులుగా చేయబడ్డాము, ఆయన రక్తంలో కడగబడి అందరము యాజకులుగా చేయబడ్డామని ఉంది. అక్కడ కొందరే యాజకులుగా పిలువబడ్డారా, అందరు పిలువబడ్డారా? 3వది, బైబిల్ గ్రంథంలో అందరికీ తన ఆత్మనిచ్చినాడు అన్నాడా, లేకపోతే కొందరికే ఇచ్చినాడా? ఇప్పుడు చెప్పండి, అందరూ పని చేయాలా లేకపోతే కొందరే పని చేయాలా? ఇప్పుడు నిజంగా చెప్పండి, ఎంతమంది సంఘంలో పని చేస్తున్నారు, ఎంతమంది సంఘంలో పని చేయకుండా కేవలం ఆదివారం మాత్రమే వస్తున్నారు? మనం అనుకుంటున్నాము ఇదే గొప్ప పని అనుకుంటున్నాము. దేవుని బిడ్డలారా, సంఘాన్ని లోకముకు వెలుగుగా పెట్టినాడు. సంఘాన్ని, అన్యులను ఒక అర్పణగా దేవుని పాదాల దగ్గరికి అర్పణగా తేడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము ఉట్టి సంఘముతోనే ఉన్నట్లయితే లోకాన్ని జయించలేదు, లోకాన్ని క్రీస్తు పాదాల దగ్గరికి తీసుకొని రాలేదు. దేవుడు మీకు ధన్యత ఇచ్చినాడు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు తన ఆత్మను మీకు ఇచ్చినాడు, దేవుడు మిమ్మల్ని యాజకులుగా పిలుస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని పరిచయ ధర్మం చేయడానికి పిలుస్తున్నాడు. దేవుడిని తన ఆత్మను మీ పైన కుమ్మరించి గొప్ప శక్తితో నింపి మిమ్మల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. నిలబెట్టుకోవడానికి ఆయన సంఘంలో చక్కని నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే టు ఎంకరేజ్ యూ, టు ట్రైన్ యూ టు డూ ద వర్క్. ఒక నాయకుని యొక్క పని ఎట్లాంటిదంటే ఒక కోచ్ లాంటిది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం చెప్పండి? మన ఇండియాలో క్రికెట్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు లేరు. కొందరు చేతులే ఎత్తినారు. ఒక్కసారి ఎత్తండి, ఏం పర్వాలేదు, అసలేం లేదు. క్రికెట్లో యాక్చువల్గా గేమ్ ఆడేవాళ్ళు గ్రౌండ్ లోపల ఉంటారు, కానీ గేమ్ అవతల బయట ఆ యొక్క బౌండరీ అవతల కోచ్ ఉంటాడు. కోచ్ పని ఏంటిదంటే, ఒకప్పుడు ఆయన కూడా ఆటగాడే, ఇప్పుడు కూడా బ్యాట్ ఇస్తే ఆయన కూడా ఆడతాడు, ఇప్పుడు కూడా బాల్ ఇస్తే బౌలింగ్ చేస్తాడు. కానీ ఆయన పని ఏంటిదంటే, ఈ లోపల ఆడేవాళ్ళు మంచిగా ఆడాలి, మంచిగా స్కోర్ చేయాలి, మంచిగా రన్లు చేయాలి, గెలవాలి, గెలుచుకొని రావాలి. అక్కడ గంతులేస్తే గెలిస్తే ఇక్కడ కోచ్ కూడా గెంతులేస్తాడు. దట్ ఈస్ లీడర్షిప్. నిజమైన ఆనందము నాయకులే ప్రయాసపడినప్పుడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆటలు ఆడేవాళ్ళు
సపోజ్ 11 మంది ప్లేయర్లు అనుకుందాం, గ్రౌండ్ లోపల టీం ఆట ఆడాలి. వాళ్ళందరూ బౌండరీ అవతల ప్రేక్షక పాత్ర వహిస్తున్న స్పెక్టేటర్స్ గా కూర్చొని ఉన్నారు. ఈ కోచ్ మాత్రమే ఒక్కడే బాల్ పట్టుకున్నాడు, ఒక్కడే పాపం ఉరుకుతున్నాడు, ఒక్కడే బౌలింగ్ చేస్తున్నాడు, ఆయననే బాల్ పట్టుకుంటున్నాడు, ఆయననే ఫీల్డింగ్ చేస్తున్నాడు. గ్రౌండ్ లోపలంతా ఎవరు ఉరుకుతున్నాడు? ఒక్కడే చేస్తున్నాడు. ఒకసారి సీన్ ఊహించుకోండి. ఈ దినపు సంఘము చాలా మటుకు, అంటే ఇక్కడున్న వారు నేను అనట్లేదు, సార్వత్రిక సంఘము మనకు ఆ రీతిగా కనబడతా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అది దేవుని ఉద్దేశం కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుడు కోరుకున్నది కాదు. దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసింది వీళ్ళతో ఆటలాడించడానికి, వాళ్ళను పంపించడానికి, వాళ్ళను ట్రైన్ చేయడానికి. కోత విస్తారం ఉంది, పనివారిని పంపించాయా, పనివారిగా తయారుగా, పనివారిని పంపించే పనిలో ఉండు, ట్రైనింగ్ లో ఉండని. దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, నాయకులకు ఇచ్చే పని ఏంటంటే, నీ పనివారి ద్వారా నువ్వు పని జరిగించు, వాళ్ళు పని చేస్తూ ఉంటే నువ్వు ఆనందించు. ఎందుకంటే ఒక తండ్రి ఎలా ఆనందిస్తాడంటే, కుమారుడు సక్సెస్ఫుల్ అవుతా ఉంటే తండ్రికి లేనిపోని గర్వము, అంటే అంటే నెగిటివ్ గర్వం కాదు, చాలా పాజిటివ్గా గర్వపడతారు కదా అండి, నా కొడుకు లేకపోతే చెప్పుకుంటారు కదా. ఆ రీతిగా ఒక నాయకుడు సంతోషపడతాడు. యేసు ప్రభు కూడా అట్లనే సంతోషపడ్డాడు తెలుసా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నా యందు విశ్వాసం కలిగిన వారు నేను చేయు కార్యములే కాదు, నాకంటే గొప్ప కార్యం. అంటే యేసు ప్రభు నాకు మించిపోవాలని కోరుకున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు చేయాలని కోరుకున్నాడు. అది ఏంటో తర్వాత థియోలాజికల్ గా చాలా మంది డిబేట్ చేస్తూ ఉంటారు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వారు అని అన్నారా? లేదు. యేసు ప్రభు కంటే క్వాంటిటీయా క్వాలిటీయా? చాలా మంది ఏది ఏమైనా యేసు ప్రభు కోరుకున్నది ఏంటిదండి? నాకంటే గొప్ప కార్యాలు చేయాలని. దేవుని బిడ్డలారా, a true leader will see how the church and the believers will excel in the work of God. వాళ్ళు ఎదుగుతా ఉంటే ఈయన ఆనందిస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దాని కొరకే ఆయన నియమించబడ్డాడండి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆర్ యు గెటింగ్ ద మెసేజ్? మీకు అర్థమవుతుందా? సరే, ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రికకు మనం వెళ్దాం. 1 కొరింథీ 14వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు పౌలు ఈ సంఘ కూడిక గురించి మాట్లాడుతున్నారు. సహోదరులారా, మీరందరూ కూడి వచ్చినప్పుడు ఏం జరుగుతా ఉంది? వాట్ షాల్ ఐ సే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, when you come together, మీరందరూ కలిసి కూడినప్పుడు, he's talking about the church meeting. మీరు వచ్చి కూడుకున్నప్పుడు what is happening among you? అక్కడ ఏం చూస్తున్నాం మనము? When each of you has a hymn, ఒక కీర్తన, ఒక బుద్ధివాక్యము, ఒక ప్రత్యక్షత, భాషల వరము, తర్జుమా చేసే వరము, ఇవన్నీ కూడా క్రమంగా సంఘ క్షేమాభివృద్ధి కోసము చేయబడాలి అంటున్నాడు. ఇక్కడ వచ్చిన వారిది ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర కనబడుతుంది. అక్కడ మీకు వాళ్ళు కూడినప్పుడు ఆ మీటింగ్ లో వాళ్ళ పాత్ర కనబడుతుందా? కనబడుతుందా లేదా? వన్ హ్యాస్ ఎ హిమ్, వన్ హ్యాస్ ఎ రెవల్యూషన్, వన్ హ్యాస్ ఎ వర్డ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఎగ్జాస్టివ్ లిస్ట్ ఇవ్వట్లేదు. అంటే చర్చ్కి వచ్చినప్పుడు ఏమొచ్చి జోబులో మనం ఏమేసుకొని పోవాలా అనే మెంటాలిటీ విశ్వాసుల నుంచి పోవాలి. నేను నేర్చుకున్నది ఏమి తీసుకొచ్చి నా తోటి సహోదరికి ఇచ్చి వాళ్ళని బలపరచాలి. నాకు దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం కొలది, కృప కొలది ఏది తీసుకొచ్చి బలపరచాలనే మెంటాలిటీ తోటి మనము విశ్వాసంలో కూడవలసిన అవసరం మనకుంది. దట్ ఈస్ వాట్ యు సీ ఇన్ ద చర్చ్ గ్యాదరింగ్ దేర్. ఈ దినాలలో చర్చ్ ఎట్లా అయిపోయిందంటే, అంటే తప్పేం లేదు, రావడము నేర్చుకోవడము, దాంట్లో తప్పు లేదు. మెంటాలిటీ ఎట్లుందంటే, నేను ఒకవేళ బేకరీకి వెళ్ళినాను అనుకోండి, ఒకసారి ఆలోచన చేద్దాం. బేకరీకి వెళ్ళినా నేను, మా ఇంట్లో అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ వైఫ్,
ఎక్కడైనా అదే చెప్తా, ఒకటే భార్య దేవుడు ఇచ్చినాడు, స్తోత్రం కలుగును గాక. 2 బిడ్డలు, కొడుకు, పెద్దవాడు ఈస్ డూయింగ్ హిస్ బీటెక్ 4th ఇయర్ అయిపోతుంది తనది. పాప బిఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ 2nd year లో ఉంది. ఇమాజిన్ చేయండి, ఒక తండ్రిగా నేను బేకరీకి వెళ్ళి అన్ని కావాల్సినవి కొనుక్కొని బ్యాగ్లో వేసుకొని అన్ని కావలసుకునే ఇష్టపడినవన్నీ కూడా తెచ్చుకొని ఇంటికి వచ్చి నా పిల్లలకు కనబడకుండా నేను లోపలికి వెళ్ళేసి నాకు కావలసినప్పుడల్లా బ్యాగ్లో తీసుకొని జాగ్రత్తగా లోపల పెట్టి తీసుకొని దాచుకొని తింటా ఉంటే, ఒకవేళ వాళ్ళు చూసినారు అనుకోండి, ఏమంటారండి? ఈయన ఎటువంటి నాయన, ఎటువంటి తండ్రి ఈయన. జనరల్గా తండ్రులు ఏం చేస్తారండి? బయటికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చినా ఫస్ట్ పిల్లలకు పెట్టిన తర్వాత ఏమైనా మిగిలితే తింటారు, ఫస్ట్ షేర్ చేస్తారు కదా. స్తోత్రం కలుగుందాక. మనం కూడా విశ్వాసులుగా ఎట్లా అయిపోయినామంటే ఆ రీతిగా అయిపోయినాం. ఎట్లా అయిపోయినామంటే, నేను తింటే చాలు, నా బ్యాగులో ఉంటే చాలు, నా సంచిలో ఉంటే చాలు అని తీసుకొని మనం తింటున్నాం. కానీ నా తోటి వారికి ఇచ్చి బలపరిచింది ఏముంది? ఇప్పుడు మీరు నా 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 పక్కన కూర్చున్న సహోదరుల విషయంలో నాకు బాధ్యత ఉంది. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను వాళ్ళని కూడా బలపరచాలి, వాళ్ళని కూడా నేను కట్టాలి, వాళ్ళని కూడా నిలబెట్టాలి, వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అనే ఆలోచనతోని మనం వస్తామా ఇక్కడికి? చెప్పండి, ఎంతమంది అట్లా వస్తారు? మీకు దేవుడు నేర్పించిన విషయాలు నేను నా సహోదరులతో పంచుకొని వాళ్ళని బలపరచాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని నా ద్వారా బలపరచాలనుకుంటున్నాడు, ప్రోత్సహించాలనుకుంటున్నాడు. వాళ్ళకి ఇచ్చిన దాంట్లోంచి నేను బలం పొందుకుంటాను. పరస్పర మ్యూచువల్ క్షేమాభివృద్ధి, ఎడిఫికేషన్, బైబిల్లో రాయబడిన పదాలు. మ్యూచువల్ ఎడిఫికేషన్ జరుగుతుందా? లేదు. సెల్ఫిష్ మెంటాలిటీతో వస్తాం మనం ఇక్కడికి. ఖాళీ బ్యాగ్తో వస్తాము, బేకరీలు వెళ్ళినట్లు అన్ని నింపుకుంటాము, వెళ్తాం, మనమే తింటాము. మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం ఎలా వస్తాం? మనము ఖాళీ సంచితో వస్తాం. స్తోత్రం. బాగా తినేసి ఖాళీ సంచి లేదండి, వచ్చేటప్పుడు బ్యాగ్లో నింపుకొని రావాలి. దట్ ఈస్ ట్రూ ఫెలోషిప్. నిజమైన సహవాసం ఏంటి తెలుసా? ఈరోజు మా బ్రదర్స్ని బలపరచాలి. ఎందుకంటే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సంఘాన్ని తన పరిచర్యలో పిలుచుకున్నాడు, సంఘాన్ని సువార్త కోసం పిలుచుకున్నాడు. సంఘము ఎన్నో శ్రమలు గుండా పోతా ఉంది, విశ్వాసులు ఎన్నో పోరాటాలు గుండా పోతున్నారు. నేను వాళ్ళని బలపరచ, కేవలము పాస్టర్ గారే వచ్చి బలపరచాలి, పెద్దలు అనబడిన వారే రావాలి, కమిటీ అనబడిన వారు రావాలి, లేదండి. దట్ ఈస్ ఏ రాంగ్ మెంటాలిటీ దట్ వి హావ్ బిల్డ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎవ్రీ మెంబర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా కాలుకి సడన్ గా నేను పడి గాయం చేసుకున్నాను, నా కాలు బ్లీడింగ్ అవుతుంది అనుకున్నాను. ఇమీడియట్ గా నేను ఏం చేస్తాను చెప్పండి? కన్ను చూస్తుంది, శరీరం స్పందిస్తుంది, రక్తం కారుతున్నా నా చేతులు వెళ్ళేసి దాన్ని ఆపేస్తాయి కదండి. అంటే సంఘంలో ప్రతి ఒక్కరు ఒక అవయవం అయితే ఇంకొక అవయవాన్ని పట్టించుకునేటట్టుగా కనబడుతున్నారా? ఆత్మీయంగా కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఆత్మీయంగా బలపరచడానికి ప్రయత్నం, అరే నా సహోదరి బలహీనంగా ఉంది, నేను బలపరుస్తాను, నాకు నేర్పించే దాంట్లోంచి నేను వాళ్ళకు కూడా పంచుకుంటాను, వాళ్ళని కూడా నేను బలపరుస్తాను. దేవుడు ఒకరినొకరిని బలపరుచుకునుడి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకునుడి, ఒకరినొకరు క్షమించుకునుడి, ఇట్లా ఒకరికొకడు అనే పదాలు 50 కంటే ఎక్కువగా కొత్త నిబంధనలో. తెలుసా మీకు ఆ సంగతి? More than 50 scriptures talk about one another. Only me, నేనే సంచి నింపుకుంటా లేదు, one another. ఇక్కడ 14వ అధ్యాయంలో వాట్ డు వి సీ? ఏం చేస్తున్నామండి? వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకొని వస్తున్నట్లుగా చూస్తున్నామండి. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ కూడికలో సంథింగ్ దే ఆర్ బ్రింగింగ్ టు బ్లెస్ అదర్స్. ఆమేన్. 1 కొరింథీ 12వ అధ్యాయంలో
7వ వచనము 11వ వచనము, ఈ 2 వచనాలు చూసుకున్నట్లయితే, టు ఈచ్ వన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ గివెన్ ఫర్ ద కామన్ గుడ్. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడింది ఒక మేనిఫెస్టేషన్, ప్రతి ఒక్కరికి. 11వ వచనం చూడండి, అండ్ దీస్ ఆర్ ద వర్క్స్ ఆఫ్ వన్ అండ్ ద సేమ్ స్పిరిట్ హీ గివ్స్ దెమ్ టు ఈచ్ వన్. ప్రతి ఒక్కరికి ఇచ్చేది అని మనం చూస్తున్నాము. ఈ 12వ వచనంలో అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడొచ్చు. 15వ వచనం నుంచి 16వ వచనం వరకు we need one another. Paul is talking about we need one another. నువ్వు నాకు అవసరము, నేను నీకు అవసరము, నువ్వు నాకు అవసరము అనే విషయాలు మాట్లాడుతున్నాడు. మీరు తర్వాత చదువుకోండి. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు we differ from one another. మనము ఒకటి కాదు, మనం డిఫరెంట్. 22వ వచనం నుంచి 26వ వచనం వరకు చూసుకున్నట్లయితే we are to care for one another. ఇవన్నీ కలుపుకున్నట్లయితే we need one another. ఒకరికొకరు మనం అవసరము, మనం అందరము ఒకటి కాదు, కానీ ఒకరికొకరి గురించి మనం కేర్ చేసుకోవాలి అని మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, we need to change our mentality as a church. సంఘముగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యత ఏంటిది? దేవుడు మన దగ్గర కోరేది ఏంటిది? ఇప్పుడు ఈ వచనాలను చూస్తే మన దగ్గర ఏం కోరుతున్నాడండి? టు కేర్ ఫర్ అదర్స్. ఎప్పుడైనా మనం కలుసుకున్నప్పుడు నేను నీకు అవసరం, నువ్వు నాకు అవసరం అన్నట్టుగా మనం కలుసుకుంటామా? లేదండి. నీతో నాకు సంబంధం లేదు, నాకు నీతో సంబంధం లేదు అనే మెంటాలిటీ సంఘంలో ఉన్నప్పుడు సంఘము ఒకరికొకరు ఎలా నిలబడగలుగుతారు, ఒకరికొకరు ఎలా బలపరుచుకోగలుగుతారు, ఒకరికొకరు ఏ రీతిగా ప్రోత్సహించుకోగలుగుతారు చెప్పండి ఒకసారి. ఇస్ ఇట్ పాసిబుల్? సాధ్యమా? సరే, 1 పేతురు 4వ అధ్యాయానికి వెళ్దాం. 10వ వచనం నుంచి 11వ వచనం. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది సంఘంలో దేవునికి మహిమ ఉందా లేదా. ఇప్పుడు మనము వచ్చి దేవా నీకు మహిమ కలుగును గాక అంటే దేవుడు మహిమ పొందుతాడా? మహిమ కలిగిన దేవుడవు నీవు అని పాటలు పాడంగానే దేవుడు మహిమ పొందుతాడా? దేవునికి మహిమ వచ్చేవి మనం చేసినప్పుడు అప్పుడైనా మహిమ పొందుతాడు కదా. సరే, ఈ వచనం ఒకసారి చూసుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము 10వ వచనము 11వ వచనములు. ఈచ్ ఆఫ్ యూ షుడ్ యూస్. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వాడాలి, మీకు అనుగ్రహించబడిన వరమును వాడాలి. ఇతరులను సేవ చేయడానికి, సర్వ్ చేయడానికి మీరు వాడాలి. ఒక మంచి నమ్మకమైన వారుగా మీకు అనుగ్రహించబడిన కృపను మీరు వాడాలి. ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయండి 1వ వచనంలో? ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినట్లుగా చూస్తున్నాము, ప్రతి ఒక్కరూ వాడాలి అని చూస్తున్నాము, ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక కృపను వరమును ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఎందుకు ఇచ్చినాడు అని అడిగితే ఇతరులకు సేవ చేయడానికి ఇచ్చినట్లుగా చూస్తున్నాము. ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలని ఆయన కోరుతున్నాడని చూస్తున్నాం. ఎన్ని విషయాలు చూస్తున్నాం ఇక్కడ? ఇవన్నీ చూస్తున్నాం కదా. సరే, అయితే ఒకవేళ మాట్లాడే వరము, బోధించే వరం ఉంటే బోధించాలి, ప్రవచించే వరం ఉంటే ప్రవచించాలి. ఏ కృప పొందుకుంటే ఆ కృపను మనము ఇతరులను సేవించడానికి వాడాలి. సో దట్ ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ మే బి ప్రైజ్డ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఆ తండ్రి అయిన దేవుడు ఈ కుమారుని ద్వారా, ఈ కుమారుడు సంపాదించి ఏవైతే బిడ్డలకు ఇచ్చినాడో ఆ బిడ్డలు దాన్ని వాడుకోవడం ద్వారా
ఆ తండ్రి మహిమ పొందాలి. ఆయనకి మహిమ ప్రభావం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడండి తండ్రికి మహిమ కలిగేది? ఎప్పుడు? ఉత్తి చేతులతో వచ్చినప్పుడా? కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, బర్త్డేలకు పోయినప్పుడు ఉత్తి చేతులతో పోతామా, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, వివాహాలకు వెళ్ళినప్పుడు ఉత్తి చేతులతో వెళ్తే ఎలాగ ఉంటుంది అంటాం. వేరే దేశాలలో ఎక్కడైనా కానీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే మనలాగా చేయరు. మనం అంతా వండి తయారు చేసి వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చి భోజనం చేసిపోతారు కదా. కొన్ని ప్రాంతాలు అలా ఉండదండి. కొందరు ఏమంటారు అంటే, బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటావు కదా, కేక్ తెమ్మంటావా అని ఒకరు కాల్ చేస్తారు. సరే నువ్వు కేక్ తీసుకురా. ఇంకొకటి అంటాడు, నేను ఏమన్నా స్నాక్స్ పట్టుకురావాలా. వాళ్ళు ఉత్తి చేతులతో రారండి. తెచ్చి ఒక్కొక్కరు అన్ని తెచ్చి టేబుల్ మీద పెట్టిన తర్వాత అందరు కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటా భోజనము చేశారు. ఒకసారి ఇట్లనే సింగపూర్లో చర్చ్ అయిపోయింది. అక్కడ తమిళియన్స్ ఆ చర్చ్లో, చైనీస్ ఆ చర్చ్లో, రకరకాలైన దేశస్తులు ఆ చర్చ్లో ఉన్నారు. అయితే వాళ్ళు కలిసి వచ్చేటప్పుడే వాళ్ళు భోజనాలు పట్టుకొచ్చినారనమాట. ఆ రోజు నేను చూసినాను ఆ టేబుల్ మీద ఒక్కొక్క దేశానికి సంబంధించిన భోజనాలు ఆ టేబుల్ మీద ఉంది. ఎవరికి ఏది కావాల్సి అది వడ్డించుకొని తినచ్చు. కానీ కొన్ని మనకు నచ్చుతాయి, కొన్ని మనకు నచ్చవు. ఎందుకంటే మనకు వాసన కావాలా, మంచి స్మెల్ మంచిగా ఉండాలా, టేస్ట్ మంచిగా ఉండాలా, కనబడ్డాను కూడా మంచిగా ఉండాలి. సో మనం కొన్ని చూస్ చేసుకుంటాం, తింటాం. కానీ వాళ్ళు అట్లా కాదు, అన్నీ వాళ్ళు ట్రై చేస్తారు. అంటే ఇట్ షోస్ that they have the responsibility to bring something and share with the church. ఇప్పుడు దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి? నువ్వు చేయవలసింది నువ్వు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీకు ఇచ్చింది నువ్వు వాడినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీ ద్వారా ఏం చేయాలని కోరుతున్నాడో రెస్పాన్సిబిలిటీ నువ్వు చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అవునా కదా అండి? మహిమ కలుగుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, దేవునికి మహిమ కలుగుతుందా? మీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? దేవుడు మీ ద్వారా ఏదైతే కోరుతున్నాడో మీరు చేసి ఆయనకు మహిమ ఇస్తున్నారా, లేకపోతే కేవలం తల ఊపుతున్నారా? ఈ దినాలలో క్రైస్తవులు ఆదివారంకు తప్ప వేరే దేనికి కూడా పరిమితి లేరు. వారు ఏం చేస్తున్నారు అని అడిగితే, దేవుని కోసము ఏం చేస్తున్నారు అడిగితే చాలా మందికి జవాబు లేదు. చర్చ్ కోసం ఏం చేస్తున్నారని అడిగితే జవాబు లేదు. దేవుని రాజ్యంను విస్తరించడానికి ఏం చేస్తున్నారని అడిగితే ఏం జవాబు లేదు. ఎక్కడ కనబడతారంటే చాలా మటుకు విశ్వాసులు ఆదివారము సంఘ ఆరాధనలు మాత్రమే కనబడతారు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా అని ఒకవేళ అడిగినట్లయితే చాలా మటుకు జవాబు ఇయ్యలేని స్థితిలో కనబడతా ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు we need to ask ourselves, దేవుడు నేను ఏ రీతిగా చూడడానికి ఇష్టపడుతున్నాడు, ఏ రీతిగా నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు, వాడుకోవడానికి ఎలాగైనా వెలచెల్లించి ఏమేమి నీ కోసం సిద్ధపరిచినాడు, అవి పొందుకొని వాటిలో నేను నడుస్తున్నానా, అవి పొందుకొని ఆయనకు మహిమను తీసుకొని వస్తున్నానా, సంఘంలో తీసుకొస్తున్నానా, బయట తీసుకొస్తున్నానా, దేవుని యొక్క ప్రతినిధిగా నేను నడుస్తూ తీసుకురాగలుగుతున్నానా ప్రశ్న మనం ఎందుకు వేసుకోకూడదు? ఇది ఎవరో ఇచ్చిన ఆధిక్యత కాదు, దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఇది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి 16వ వచనంలో, క్రీస్తు మాటలు సమృద్ధిగా మీ హృదయాలలో నివసింప చేస్తూ మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అని ఉంది. స్తోత్రం కలుగును గాక. ఉందా లేదా? మనము చేయవలసింది చేయకుండా చేస్తున్నామని ఊహించుకొని దేవునికి మహిమ తెస్తున్నామనేసి మనం తలంచుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పి కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను ముగించేస్తాను. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. దయచేసి మాట్లాడకుండా ఉందాము. బహుశా పిల్లలు మాట్లాడుతున్నట్టున్నారు. కాస్త నిశ్శబ్దాన్ని కాసేపు మనం మెయింటైన్ చేద్దాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం ఒకసారి వెళ్దాం. ఇక్కడ స్టెఫాన్ని రాళ్లతో కొట్టి చంపిన తర్వాత సంఘం పైన హింస వచ్చింది, విపత్తు వచ్చింది, పర్సిక్యూషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆ 12 మంది అపోస్తులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చెదిరిపోయిరి అని ఉంటుంది. అక్కడ అపోస్తులు మాత్రమే యెరూషలేంలో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ పక్కన ప్రాంతాలకు చెదిరిపోయినారు. ఎందుకంటే చంపుతున్నారు, హింస వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, భయానికి అందరు చెదిరిపోయినారు. అపోస్తులు మాత్రమే ఎవరున్నారండి? చూడండి 8వ అధ్యాయంలో ఉందా? 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు. తర్వాత 11వ అధ్యాయానికి వెళ్దాము. 19వ వచనంలో దాని కనెక్షన్ ని మనం చూస్తున్నాం. అక్కడ ఏ హింస ద్వారా విశ్వాసులు చెదిరిపోయినారో, వాళ్ళు ఎంత దూరం వరకు ప్రయాణం చేసినారంట? ఫియనీషియా ప్రాంతానికి వెళ్ళినారు. సైప్రస్, అంత్యోక్ వరకు వెళ్ళినారండి. వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళినారు. ఎవరు? మిగతా విశ్వాసులు. అపోస్తులు ఎక్కడ ఉన్నారు? యెరూషలేంలో ఉన్నారు. వీళ్ళెవరు? విశ్వాసులు. ఏం చేస్తున్నారు? హింస వచ్చింది కదా అని భయపడుకుంటూ కూర్చోలేదు. సువార్తను మోసుకుంటూ సైప్రస్, యాంటియోక్ వరకు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సువార్త విన్నారు, రక్షించబడ్డారు. ఆ వార్త అపోస్తులకు తెలిసింది. ఎక్కడ? యెరూషలేంలో ఉన్న అపోస్తులకు తెలిసింది. అప్పుడు అపోస్తులు ఎవరిని పంపించినారు? ఫస్ట్ బర్నబాను పంపించినారు. అవునా? బర్నబా వచ్చినాడు, విశ్వాసులను అక్కడ అందరి గుంపు చేసి బలపరిచినాడు. ఆయనకు తెలిసినంత మటుకు బోధించినాడు. ఆయనకు అర్థమైపోయింది ఇంకెక్కువ నేను బోధించలేదనేసి సౌలు కోసం ఎతికినాడు. పౌలుగా మార్చబడిన పౌలు కోసం ఎతికినాడు. వెళ్ళి ఆయన తీసుకొచ్చినాడు. ఎక్కడ తెచ్చినాడు? అంత్యోక ప్రాంతం తీసుకొచ్చినాడు. అక్కడ బర్నబా, పౌలు చాలా కాలము వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళకు బోధ చేసినారు. పౌలు అక్కడ మొట్టమొదటిసారి వాళ్ళు విశ్వాసులు క్రైస్తవులను పిలువబడ్డారు. కానీ అక్కడ సంఘం స్థాపించింది ఎవరండి? అక్కడ దాకా పోయింది అపోస్తులు కాదండి. అపోస్తులు ఇంకా జెరూసలేంలో ఉన్నారు. విశ్వాసులు అక్కడికి వెళ్ళడం ద్వారా, విశ్వాసులు అక్కడ సువార్త ప్రకటించడం ద్వారా, విశ్వాసులు అక్కడ బోధించడం ద్వారా రక్షించబడ్డారు. రక్షించబడ్డారని తెలిస్తే బర్నబాను పంపించినారు. బర్నబా సరిపోదనేసి పౌలు తీసుకుని వచ్చినాడు. వాళ్ళు బోధించడం ద్వారా దేవుని బిడ్డలారా మొట్టమొదటిసారి సంఘము, విశ్వాసులు, క్రైస్తవుని పిలవబడిన ప్రాంతము అది విశ్వాసుల ద్వారా వచ్చిందండి. స్తోత్రం కలుగునుగా. గాడ్ గివెన్ ప్రివిలేజ్. దేవుడు మీకు ఇచ్చిన ఆ భారము, దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యము, దేవుడు మీకు ఇచ్చిన కృపను తీసుకొని నమ్మి
మీరు ముందుకు సాగగలిగితే అసాధ్యమైనవి దేవుడు సాధ్యం చేయగలుగుతాడు, జరగకూడని దేవుడు జరిగించగలుగుతాడు, ఆయన రాజ్యాన్ని విస్తరించేటట్టుగా మిమ్మల్ని వాడుకోగలుగుతాడు. కానీ మన మైండ్ సెట్ అటువంటిది కాదే. ఆదివారం మాత్రమే మనం రావాలి, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, వినాలి. మన గొప్ప పాత్ర అటెండెన్స్, ఆఫరింగ్ తప్ప చాలా మటుకు ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ రకంగా దేవుడు మహిమ పొందుతాడా? Will God be glorified by the church who doesn't function like this as he desires from them? Then we need to change. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను ముగిచ్చేస్తాను. మరలా ఈ ప్రశ్నలు అడిగేటప్పుడు ఐఎమ్ నాట్ అజ్యూమింగ్ దట్ ద లీడర్స్ ఆర్ నాట్ డూయింగ్ దర్ వర్క్. జస్ట్ జనరల్ గా ఈ ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. ఈ కాలంలో ఉన్న నాయకులు ఈ రకంగా దేవుని వాక్యము చెప్పబడుతున్నట్టుగా విశ్వాసుల ద్వారా పరిచర్య ధర్మం చేయించడానికి వాళ్ళు ఉన్నారు అని గ్రహించి దాంతో అనుసంధానం చేయబడుతుంది. ఆర్ దే అలైనింగ్ విత్ దట్ వర్డ్ దీస్ డేస్, ఆర్ ఆర్ దే జస్ట్ ఫాలోయింగ్ ఎ ట్రెడిషనల్ అప్రోచ్? లెట్ మీ రన్, లెట్ ఇట్ హ్యాపెన్, జరిగేది జరగని అన్నట్టుగా ఉందా? లేకపోతే దిస్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, నేను దాంతో అనుసంధానం చేయబడి అలైన్ చేయబడి లైన్లోకి వచ్చి నేను దీన్ని జరిగించేటట్టుగా ఉండాలి అన్న రీతిగా డు వి సీ టుడేస్ చర్చ్ లీడర్షిప్? నాట్ జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అసలు ఆ రీతిగా ఉందా? రెండో ప్రశ్న, ఒకవేళ నాయకులు ఆ రీతిగా అనుసంధానం చేయబడితే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు ఏదైతే ఉద్దేశిస్తున్నాడో దేవుని యొక్క ఇంటెన్షన్ తోటి అలైన్ చేయబడితే, హౌ ఆర్ దే రికగ్నైజింగ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ టు డూ? నేను ప్రతి దగ్గర నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసినాడంటే, నిన్ను ఎందుకు పిలిచినాడో దానికోసం తయారు చేయడానికే నన్ను పిలిచినాడని చెప్తాను నేను ప్రతి ఒక్కరికి. Leaders are called to recognize what God has called you to do and encourage you there. నేను అక్కడ ఎంకరేజ్ చేయాలా, దాని ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా, నువ్వు పో అని ప్రోత్సహించాలా, ఫెయిల్ అయినా పర్వాలేదు పో, నిలబడు పో అని. నేను ఎంతో మందిని సేవకు పంపించిన, నేను నిలబడిన వాళ్ళు ఉన్నారు, సేవ కట్టిన వాళ్ళు ఉన్నారు, చర్చ్ ప్లాన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు పో, విధేయత చూపించు. దేవుడు నీలో ఈ సామర్థ్యం పెట్టినట్లయితే నువ్వు చెయ్యి, ఆయన కోసం చెయ్యి, ఆయన పైన ఆధారపడి చేయి. సో ద సెకండ్ క్వశ్చన్ ఈస్, నిన్ను ఎందుకు పిలిచినాడో అది ఏ రీతిగా గుర్తించి నేను ప్రోత్సహించడానికి, నిలబెట్టడానికి స్టెప్స్ తీసుకోగలుగుతున్నారు? ఆమేన్, హల్లెలూయా. మరలా డోంట్ ఎక్స్పెక్ట్ ద లీడర్స్ టు హ్యావ్ ఎ విజన్ అబౌట్ యూ. మీ గురించి ఒక దర్శనం కలిగి మీ దగ్గరకు వస్తారని వెయిట్ చేయకండి. మీకు ఇచ్చిన దర్శనము, మీకు ఇచ్చిన సామర్థ్యము, మీరు దేవునితో నింపబడుతున్నారు, దేవుని దగ్గర నేర్చుకుంటున్నారు. మీకు ఏదైనా భారం పెడితే వచ్చి నాయకులతో టైం తీసుకొని కూర్చోవాలా, అడగాల, ఇట్లా దేవుడు నాకు భారం పెడుతున్నాడు, మరి ఏం చేయమంటారు? ఐ నీడ్ సమ్ సపోర్ట్, ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ దట్ ఈస్ వెన్ ద లీడర్స్ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై, ఎస్ ఐ విల్ స్టాండ్ విత్ యూ. నువ్వు వెళ్ళు, నువ్వు నిలబడు, నువ్వు చెయ్యి, అది నీకు దేవుని దగ్గర నుంచి వచ్చినది, నువ్వు విధేయత చూపించాలని లీడర్స్ విల్ కామెంట్. మీరు మీకు లీడర్షిప్ కి చాలా డిస్టెన్స్ ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీ నీడ్ టు క్రాస్ ద బౌండరీ అండ్ గో అండ్ షేర్, దిస్ ఈస్ వాట్ గాడ్ హెస్ పుట్ ఇన్ మై హార్ట్ టు డూ ఫర్ హిస్ చర్చ్ అండ్ ఫర్ ద పీపుల్ అవుట్ సైడ్ అని మనం షేర్ చేసుకునేటట్టుగా ఉండాలి. మూడో ప్రశ్న, విశ్వాసులు దేవుణ్ణి వాళ్ళ అవసరత కోసం వాడుకోవడానికి వస్తున్నారా, లేకపోతే
దేవుని రాజ్యం కోసము దేవుని చేత వాడబడ్డానికి, ప్రోత్సహించబడ్డానికి ఇక్కడికి వస్తున్నారా? ప్రశ్న అర్థమైందా మీకు? దేవుని వాళ్ళ అవసరత కోసం వాడుకోవడానికి వస్తున్నారా, లేకపోతే దేవుని అవసరత కోసం నిలబడడానికి వస్తున్నారా? 4వ ప్రశ్న, ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగినట్లయితే మీ జవాబు ఏంటి? దేవుడు నీకిచ్చిన ప్రత్యేకమైన వరం ఏంటి? కృప ఏంటిది? సామర్థ్యం ఏంటిది? దయచేసి చెప్పవా అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఐదోది, మీరు రక్షించబడిన దినం నుంచి ఈ దినం వరకు దేవుని రాజ్యం కోసము మీరు ఇచ్చింది, చేసింది ఏంటి? 6వది, ప్రభువుని రాకడలో మీరు ఎదుర్కొన్నప్పుడు బల నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చింది నువ్వు వాడినావు, నువ్వు నమ్మకం ఉన్నావు, కష్టపడ్డావు అని నీ గురించి చెప్తాడా? ఈ ప్రశ్నలతో ఈ దినం మనం ముగించుకున్నాం. లెట్ us ask ourselves, ప్రేక్షక పాత్రను పోషిస్తున్నానా? నేను స్పెక్టేటర్గా ఉన్నానా, లేకపోతే ఒక పార్టిసిపేటర్గా ఉన్నానా? నిజంగా పనిచేసేవాడుగా, యాక్టివ్గా కదిలేవాడుగా ఉన్నాను? ఈ దినాలలో ద చర్చ్ ఈస్ మోర్ ప్యాసివ్ దాన్ బీయింగ్ యాక్టివ్ ఇన్ ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్. బిడ్డలారా, వాట్ విల్ యూ ఆన్సర్? యేసయ్యని ఎదుర్కొన్నప్పుడు నేను నీకోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేసినావు అని అడిగితే ఏం చెప్తాము? ఈ ప్రశ్నను తలలు వంచి మనం అడుగుదాం. ప్రభువా, ఆ దినం వచ్చేసింది అనుకో ప్రభువా, నీ ఎదుట నేను సిగ్గుకు తలదించుకుంటానా, లేకపోతే గర్వంగా తల ఎత్తుకొని మాట్లాడగలుగుతానా? ప్రభా, నాకు అర్థం చేయించు అని అడుగుదామా? గాడ్ వాంట్స్ ఎవ్రీ మెంబర్ టు ఫంక్షన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మన శరీరంలో ప్రతి భాగము పని చేస్తుంటే ఆరోగ్యంగా ఉందని మనం చెప్పగలుగుతాము కదా అండి? ఈ శరీరంలో 2 అవయవాలే పనిచేస్తుంది, ఒక కన్ను పనిచేస్తుంది, లేకపోతే ఒక చెవే పనిచేస్తుంది అనుకోండి, మిగతా శరీరం పని చేయట్లేదు, ఏమంటారు? పాడైపోయింది శరీరము, డిసీజ్డ్ బాడీ. అవునా? రోగంతో ఉంది బాడీ అంటారా? మళ్ళీ సంఘాన్ని ఆరోగ్యంగా ఉందని చెప్పాలా, లేకపోతే అనారోగ్యంగా ఉందా, ఏమని చెప్పాలా? ఇప్పుడు మనం అది మనం పని చేసే దానిపైన ఆధారపడింది. ద చర్చ్ మస్ట్ వర్క్ యాజ్ ఎ టీమ్. లీడర్షిప్ తోని ఒక టీమ్గా వర్క్ చేయాలి, ఒక దర్శనం పట్టుకొని పరిగెత్తాలి. వాళ్ళు చేసేది వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారు, ఆ ప్రయాసలో సహాయపడాలి, చేయగలిగింది చేయాలి. మేము ఇది చేయగలుగుతామని ముందుకు రావాలి. ప్రతిది కూడా బొట్టు పెట్టి రా అని పిలిచే అవసరం మనకు ఉండకూడదు. ఇవన్నీ మనం చేయకూడదు. మీకు తనకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆయన కలిగిన బాధ్యతలో నాకు కూడా పాలి భాగం ఉందని. వై షుడెంట్ వి టేక్ దట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ? ఎందుకు బాధ్యత తీసుకోకూడదు? ఈరోజు ఇంకెన్ని రోజులు ఉన్నాయి దేవుని రాకడకి చెప్పండి? ఎక్కువ దూరం లేం, మనం చాలా చివర్లో ఉన్నాము. దేవుని బిడ్డలారా, లెట్ us చేంజ్ అవర్ ప్రాక్టీసెస్. మన మెంటాలిటీ మార్చుకుందాము. నాకేం దొరుకుతుందా, బ్యాగ్లో ఏం పెట్టుకొని పోదామా, దాచుకొని తిందామా, నేనుంటే చాలు, నా ఇంటోళ్ళు మంచిగా ఉంటే చాలు. దేవుడు అందుకోసం నేను ఏర్పాటు చేసుకుంది. నువ్వు నింపుకొని వచ్చి పంచేవాడుగా ఉండాలి. అరే నువ్వు తిను, నువ్వు నిలబడు. ఒకరినొకరు షోల్డర్ టు షోల్డర్ బలపరుచుకునేటట్టుగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకునేటట్టుగా ఉండాలి. నువ్వు పో, నేను ప్రార్థన చేస్తా, నువ్వు నిలబడు, నేను నీకోసం ఉపవాసం ఉంటా. ఈ రీతిగా మనం కదిలినప్పుడు అనేకులను దేవుని రాజ్యంలో మనం తీసుకొని రాగలుగుతాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ when I saw the name of the pastor నాగేశ్వరరావు. మా సంఘానికి రండి, మీకు అక్కడ కనబడే పేర్లన్నీ అవే ఉంటాయి. భవానీ ప్రసాద్,
వరప్రసాద్, సురేష్, దుర్గారావు. ఎందుకు తెలుసా? అన్యులు, విగ్రహారాధికులు, దే హావ్ కమ్ టు ద ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఈరోజు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, అఫెండ్ కాకండి. ఎంతమంది అన్యులను మరి దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క పాదపీఠాల దగ్గరికి క్రీస్తును ఆరాధించేటట్టుగా మీరు మీ విశ్వాస ప్రయాసపడి తీసుకొని వచ్చినారు? మీరు రావడమే కాదు, మీరు రెగ్యులర్గా వస్తుండొచ్చు. మీకు పుట్టిన పిల్లలను రెగ్యులర్గా దేవచ్చు. పుట్టినారు కాబట్టి సండే స్కూల్లో వేయచ్చు. సండే స్కూల్లో ఎదిగి యూత్లోకి వస్తారు. అది కాదు నేను చెప్పేది. డోంట్ గెట్ అఫెండెడ్ చర్చ్. అన్యులను ఒక అర్పణగా దేవుని బలిపీఠం దగ్గరికి నేను తెచ్చిన ప్రభువా, అంగీకరించని తెచ్చిన అర్పణ ఏంటి? Are we living a purposeful and a meaningful life? Or are we ending up within ourselves? What are we existing for? What is this church existing for? సంఘము వాళ్ళ కోసము వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారా, లేకపోతే నశిస్తున్న ఈ జనాంగం కోసము మేమున్నాము, దేవుడు మమ్మల్ని పాతాలకు ద్వారాలను ధ్వంసం చేయడానికి వాడుకుంటాను పిలిచినాడు, మేము కదులుతాము, మేము సంపాదిస్తాము, మేము తీసుకొస్తాము, మేము గెలుచుకొస్తాము, మేము రక్షణలోనికి తీసుకొని వస్తాము అని ప్రయాసపడే సంఘస్థులు ఎక్కడ? We need to change. తలలు వంచి ఆ మార్పు కోసం ప్రార్థన చేద్దాము. కొద్ది నిమిషాలు తీసుకుందాం.